గత సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాని మీద రివ్యూలు పెట్టుకొని మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి, ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఈరోజు నేను రోజుకొక డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో తిరుమలలో, తిరుపతిలో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి అక్కడ ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. రేపు బోర్డు మీటింగ్లో ఉన్నాయి. సుమారు 50 పాయింట్ల వరకు రేపు అజెండా ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా కూలంకషంగా రేపు చర్చించడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా కొంత పరిష్కారం వస్తుంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ దిశగా మేము పయనిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలి. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. కాబట్టి మా దృష్టికి మీరు ఏదైనా ఉంటే తీసుకొస్తే దాన్ని మనం సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈరోజు PAC 2 చూసాం. రేపు బోర్డు మీటింగ్ అయిన తర్వాత PAC 1, ఇట్లా మిగిలినవన్నీ కూడా ఎక్కడైతే పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉన్నారో అక్కడన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా మనకు 15 రోజులు టైం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు PAC 2 పర్వాలేదు, బాగానే ఉంది. PAC 1, PAC 3 అంత బాగాలేదని విన్నాను నేను. ఈరోజు వేరే కార్యక్రమం ఉండి నేను తొందరగా వచ్చేసాను. మళ్ళీ వెళ్దాం, చూద్దాం, అవన్నీ కూడా సరిచేద్దాం. మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక దాత ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉండే అతను NRI, అతను ఈ PAC 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. అది కూడా త్వరలోనే అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా నిన్ననే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా 100 ఎకరాల్లో కొన్ని వేలాది చెట్లు పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మనం భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉండే వాటికి కూడా మనం టీటీడీ నుంచి సరఫరా చేసే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అవి పెద్ద చెట్లు అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఏ అడవిల్లోనూ పోయి ఆ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనమే
చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని రేపు బోర్డులో పెట్టి తీర్మానం చేసి దాన్ని మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి సరైన మార్గంలో పెట్టుకుంటూ పోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. అదే ఈరోజు పిఎస్సి 2లో పర్యటిస్తే అక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి, భక్తులందరూ అనేది కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. కానీ అది సరిపోదు, కొన్ని స్టాండర్డ్స్ లేవు, దాన్ని కూడా కొన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తాం. 17వ తారీఖున ఈ ఈ కళ్ళనీళ్ళను సమర్పించేందుకు బ్లేడ్స్ వాడతారు కదా, ఆ బ్లేడ్స్ ఒక అతను మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో, వాళ్ళు 7 కొండల వాడికి 7 నెలలకు సరిపడా వాళ్ళు ఫ్రీగా బ్లేడ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు బహుశా 17వ తారీఖు ఉదయం 10:30-11 గంటలకి మీ అందరినీ సమక్షంలో వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. నేను చూశాను, శాంపుల్స్ వచ్చాయి, నా దగ్గర ఉన్నాయి శాంపుల్స్, నేను ఎల్లుండి చూపిస్తాను మీకు. సో అది కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.